ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మర్చిపోలేని కథ ఉన్నట్లు మా కాలేజ్ లైఫ్లో కూడా ఒక కథ ఉంది. కాలేజ్ ఇక్కడ మనం చాలామందిని కలుస్తాం, కానీ కొందరు మాత్రం తెలియకుండానే మన వాళ్ళు అయిపోతారు. అందరూ వాళ్ళ జీవితంలోకి వచ్చే స్నేహితులను వెతుక్కుంటే ఇంకొందరు వాళ్ళ జీవితాలనే వెతుక్కుంటారు. అలాంటి స్నేహితుల కథే ఈ కథ. ఉష్ చిత్ర కూల్. ఇదేంటి క్లాస్లో ఎవరూ లేరు? హాయ్. మీ పేరు? అభి. మీ పేరు? చిత్ర. నైస్ టు మీట్ యూ. ఎక్కడి నుంచి? విజయవాడ. నేనైతే రాజమండ్రి నుంచి వచ్చా. అదేంటి అసలు రౌడిజం పుట్టిందే విజయవాడలో అంటారు. మీరేంటి ఇంత మొహమాటంగా ఉన్నారు? అలా ఏం లేదు. చిన్నప్పటి నుంచి బాయ్స్ స్కూల్, బాయ్స్ కాలేజ్‌లో చదువుకున్నాను. ఈ ఇంజినీరింగ్ ఒకటే కోఎడ్ తీసుకున్నా. అందుకే అమ్మాయిలతో మాట్లాడాలంటే కొంచెం మొహమాటం. ఓకే ఓకే. అవును, అసలు క్లాస్ ఇదేనా? ఎవరు రావడం లేదేంటి? ఒకసారి బయటికెళ్ళి చూసొస్తా. నేను ఆల్రెడీ చెక్ చేశాను. ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఇదే క్లాస్. బ్రో! హాయ్ బ్రో. దిస్ ఈజ్ అభి. సాయి ఏంటి బ్రో క్లాస్‌లో ఎవరు లేరు? గ్రూప్‌లో మెసేజ్ చేశారు కదా బ్రో. ఏ గ్రూప్ బ్రో? వాట్సాప్ గ్రూప్ ఒకటి ఉంది కదా. ఓహ్! కాలేజ్ వాళ్ళు ఏదో ర్యాలీకి వెళ్ళారు బ్రో. అందుకని ఫస్ట్ ఇయర్ వాళ్ళందరికీ హాలిడే ఇచ్చాం. బ్రో అదొకసారి నాకు షేర్ చేయవా? లేదు బ్రో, డైరెక్ట్ గా స్కాన్ చేసేసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రో. మళ్ళా మనకి థ్యాంక్స్ ఎందుకు ఫ్రెండ్స్. నిన్న నైట్ ఎన్ని సార్లు కాల్ చేసింది నువ్వే కదా? అదేంటి నేనెందుకు చేస్తా? దొరికేసావు. అయినా నా నెంబర్ నీకెక్కడిది? అవును, నువ్వు పెద్ద ప్రైమ్ మినిస్టర్. నీ నెంబర్ కనుక్కోవడం కష్టం మరి. నేను అడిగిన దానికి చెప్పమంటే ఏదేదో చెప్తావేంటి నువ్వు?
అరే ఏంటి? ఎట్లా దొరికితే ఏంటి? దొరికింది. గ్రూప్‌లో ఉన్నాంగా చూసా. కదా! ఏంటి క్లాసెస్ ఏమన్నా అర్థమవుతున్నాయా? అర్థమైతే ఇంజినీరింగ్ అని ఎందుకంటారు? కాస్త అమ్మాయిలా కూర్చోవచ్చు కదే. అబ్బా! నాకిలానే అలవాటురా. ఇప్పటికే మన బ్యాచ్‌లో ముగ్గురు అబ్బాయిలు అనుకుంటున్నాం. నువ్వు మళ్ళీ నాది కరెక్ట్ అని ప్రూవ్ చేయక్కర్లా. పాపం ఫీల్ అయినట్టుందిరా. ఎలరా అసలు అమ్మాయి అయితేనే కదా ఫీల్ అవ్వడానికి. ఇది మరీ బాగుంది. అన్నది వాడేటి నన్ను కొడతావేంటి? మరి తను నన్ను అంటుంటే సపోర్ట్ చేయాలి గాని నవ్వుతున్నావేంటి? ఏంటి నా డ్రెస్ బాగానే ఉందా? లేక ఆడ్‌గా ఏమైనా ఉందా? లేదు బానే ఉంది. ఎందుకలా అడిగావు? ఏం లేదు. అవును, నేనిచ్చిన అసైన్‌మెంట్ నీకేమైనా గుర్తుందా? ఏమైంది అలా ఉన్నావు? నాకు ఉద్యోగంగా మాట్లాడు. ఇప్పుడేంటి సైలెంట్‌గా ఉన్నావు? ఏం లేదు. పద క్లాస్‌కి వెళ్ళిపోదాం. ఏ ఏమైంది చెప్పు? ఇప్పుడేంటి? వస్తారా రారా? వస్తాం. ఎందుకు ఏమైంది? రండెళ్దాం. ఇదేంటి అసలు నేనేనా ఇది? ఎక్కడో ఉన్న కోపం వీళ్ళ మీద ఎందుకు చూపిస్తున్నా? ఛ! ఏం లేదు, రేపటి నుంచి కుర్తీస్ వేసుకొద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు ఏమైందని? చెప్పు. ఎవరైనా అన్నారా? చూసుకుందాం. ఏం లేదు, నార్మల్‌గా నాకు వేసుకోవాలనిపిస్తుంది. అందుకే వేసుకుందాం అనుకుంటున్నా. హలో మమ్మీ, చెప్పురా. ఏం చేస్తున్నావు? ఖాళీయరా, ఏం చేయట్లా. ఏం చేస్తున్నావు? ఏంలే, ఇప్పుడే క్లాసెస్ అయిపోయాయి. అలా కూర్చున్నా. కాలేజ్ అంతా బానే ఉంది కదా. పర్లే, బానే ఉంది. ఇద్దరు ఫ్రెండ్స్ పరిచయం అయ్యారమ్మా, అభి అండ్ సాయి అని.
నీ దృష్టిలో సాయి అండ్ అభి ఒకటేనా? అదేంటి సడన్ గా అలా అడిగావు? ఏం లేదు, నువ్వు చెప్పే విధానం చూసి నాకు అలా అనిపించింది. అలా ఏం లేదమ్మా, నాకిద్దరు ఒకటే. సరే అమ్మా, నేను మళ్ళీ కాల్ చేస్తాను. బాయ్. ఏంటో కొట్టి తెగ ఇచ్చేస్తున్నావు. ఏంటి, నేను మరి అంత పొట్టిగా కనిపిస్తున్నానా? ఏదో నీ హైట్ మ్యాచ్ ఉందని అన్నాలే. చాలు చాలులే. ఎందుకురా దాన్ని ఏడిపిస్తావు? అది అసలే అమాయకురాలు. అలా చెప్పు వీడికి. అమ్మాయికి రాలే మొదటి దేశాన్ని నడిపేస్తా. ఏంటి గడప ఏదో తేడా ఉంది. ఏం బాలేదా? ఇలా కాస్త అమ్మాయిలు రెడీ అయితేను. ఏం లేదు, నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, అందుకే వేసుకోవడం మానేశాను. ఏం అవసరం లేదు. ఎవరు ఏదో అనుకుంటున్నారని నిన్ను నువ్వు మార్చుకోకు. నువ్వు ఎలా ఉంటావో అలాగే ఉండు. నువ్వు నీలా ఉంటేనే నాకు ఇష్టం. నీకు ఆమె పిచ్చా? ఎవడేమనుకుంటే నీకేందుకు? అలా అనుకుంటే సమాధానం 100 మంది 100 రకాలుగా అనుకుంటారు. అవన్నీ పట్టించుకుంటే నీకు నచ్చినట్టు నువ్వు ఉండలేవు. అబ్బో, నువ్వు కూడా ఇంత సీరియస్ గా మాట్లాడతావారా? ఏదో అప్పుడప్పుడు అలా జరిగిపోతుండే కదా. కానీ ఏంట్రా ఎంతసేపు అయింది వచ్చి? ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చింది చూసా? చూసా. ఆ? ఏ షెడ్యూలే? సెకండ్ సెమిస్టర్ రా. అబ్బో అప్పుడేనా? ఫస్ట్ సెమిస్టర్ కాబట్టి ఆన్లైన్లో ఏదో అయిపోయింది, కానీ ఇప్పటి నుంచి స్కిల్ లేకపోతే చాలా కష్టం. ఫస్ట్ సెమిస్టర్ లా కాదంట్రా, సెకండ్ సెమిస్టర్ కొంచెం టఫ్ అంట, సీనియర్స్ చెప్పారు. వచ్చింది మహాతల్లి. ఇంత లేట్ గా వస్తారా? ఎంతసేపు వెయిట్ చేయాలి మీ ఇద్దరి కోసం? నువ్వు ఒక్కదానివే ఒక క్లాస్. మరి మీరిద్దరు? మేమిద్దరం ఒకటే క్లాస్. అదేంటి? అయినా ఏముందిలే, నిన్ను దింపే మేము ఎగ్జామ్కి వెళ్తాం, మాది అయిపోయాక వచ్చి నీ కోసం మళ్ళీ వెయిట్ చేస్తుంటాం. పదరా. ఇదే నీ క్లాస్. ఏంటి ఎగ్జామ్ ఎలా రాశారు? అయిపోయిన పెళ్లి ముహూర్తాలు నువ్వుదా. పద. ఎలా రాసావు నువ్వు? ఏంటో అందరూ బాగా ఏదో రాశారు. పర్లా. అందే గాలికి పోయింది. రే, ఆ, ఏమంటాను విన్నావా? ఏం చూస్తున్నావురా? వాళ్ళే. వాళ్ళ ప్రైవసీ నీకెందుకురా? నక్షత్ర మీ ఇంతవరకు ఏమో లవ్ చేయలేదా? లేదు. నువ్వురా? నాకు లవ్ సెట్ అవ్వదులేరా.
ఇదంతా కాదు కానీ నీకే కానీ జాబ్ వచ్చి అలా ప్రపోజ్ చేస్తావు. నేనే కనుక ఒక అబ్బాయికి ప్రపోజ్ చేయాలంటే ఒక అందమైన ఈవినింగ్ బీచ్లో నేను శారీ కట్టుకొని అలా ఒడ్డున కూర్చొని నేను లవ్ చేసిన అబ్బాయికి ఒక రోజ్ ఫ్లవర్ ఇచ్చి ప్రపోజ్ చేస్తాను. నువ్వు శారీలో నేనే లవ్ చేసిన వాడి కోసం ఆ మాత్రం చేయలేనా ఏంటి? ఇంతకన్నా బెటర్గా ఏ అమ్మాయినా తన లవ్ని ఎక్స్ప్రెస్ చేయగలదా? నైస్ నైస్ ఎవరు చెప్తావు? వచ్చినప్పుడు కదా చూద్దాంలే. ఇప్పుడు నువ్వు చెప్తావు, నువ్వైతే ఎలా ప్రపోజ్ చేస్తావు? ఈ ప్రపంచంలో నాకు ఫస్ట్ పరిచయం అమ్మాయి మా అమ్మ. అలాంటిది మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత నా జీవితంలోకి ఒక అమ్మాయి వస్తుందంటే మా అమ్మలానే ఉండాలని కోరుకుంటాను. అలా నా జీవితంలోకి వచ్చే అమ్మాయికి మా అమ్మ గాజులు ఇచ్చి ప్రపోజ్ చేసి నా జీవితంలోకి తెచ్చుకుంటాను. అవును, మా సంగతి సరే, ఇప్పుడు నువ్వు చెప్పు. అదే ఉంది, నువ్వు చేతులు పట్టుకుంటావు, కాదంటే కాళ్ళు పట్టుకుంటావు. సరే మరి పోదాంపా. మరి మళ్ళీ ఎప్పుడు రిటర్న్? 15 డేస్ హాలిడేస్ అయిపోయిన వెంటనే వచ్చేస్తాను మళ్ళీ. ఎరా చిత్ర అంటే ఇష్టం కదా? లేదు మామూలుగా. ఆరాధన కూడా ఉందిరా రాస్తావు. ఇష్టపడడం అనేది చాలా చిన్న పదం రా. నాది లవ్ ఎట్ ఫస్ట్ సైట్. తను చూసిన వెంటనే పడిపోయాను. ఇంకా స్లోగా తనకి బాగా ఎడిక్ట్ అయిపోయాను. రోజంతా ఎప్పుడెప్పుడు కలుస్తానా, ఎప్పుడెప్పుడు తనతో టైం స్పెండ్ చేస్తా అని ఎదురు చూస్తూ ఉన్నాను. ఈ చిన్న చిన్న మూమెంట్సే కదరా లవ్ అని డిఫైన్ చేసేది. మరి అయితే చిత్రాకి చెప్పేచ్చు కదరా. వద్దురా, ఇప్పుడు చెప్తే తను నన్ను అందరు అబ్బాయిలానే అనుకుంటాను. అది నాకు ఇష్టం లేదు. మరి అయితే అప్పటికి చెప్పవా? అలా అని నేను అనలేదే. చూద్దాం. ఈరోజు గ్రౌండ్లో చెప్పినట్టుగా 4th ఇయర్లో తనకు ప్రపోజ్ చేస్తాం. బాగానే ప్లాన్ చేసావు. ఎరా ఏంటి సంగతి? కంప్లీట్ చేసావు ఇది? పక్కన పెట్టి కాసేపు అది. అవును, చిత్ర నాకు కనపట్లేదు. ఏమోరా, నేను కాల్ చేయలేదు. ఇంటి నుంచి ఇంకా రాలేదనుకుంటా. అనుకుంటారా క్లాస్ లో పడలేదు. ఏం మరి తెలీదు. కాల్ చేయమంటావా? వద్దులేరా, ఇంట్లో ఉన్నట్టుందిగా. మళ్ళీ ఫోన్ చేస్తే ఇబ్బంది ఫీల్ అవుద్ది. అసలే వాళ్ళ పేరెంట్స్ స్ట్రిక్ట్ అనుకుంటా. సర్లే కానీ చూద్దాం. హే ఏంటి? ఏంటి చూసి కూడా వెళ్ళిపోతున్నారు? ఎవరు మేడం మీరు? ఏంటి ఓవర్ యాక్టింగా? నాతో మాట్లాడుకో. నాతో కూడా. అంతొద్దు, రండి పోదాం. ఎలా ఎంజాయ్ చేశారేంటి హాలిడేస్ లో? అసలు ఏమైపోయావు హాలిడేస్ లో? అడిగితే చెప్పడం ఏంట్రా, చెప్పాలని తనకు ఉండాలి కానీ. అయ్యో మహానుభావా, అలగకు మళ్ళీ. సారీ సారీ చెప్తున్నా కదా. అమ్మయ్యా, నేను కూడా పాస్. ఎస్. సాయి, పోయిందా? మన ముగ్గురం ఆల్ క్లియర్ రా. అమ్మాయ్యా. నేను పాస్ అయిపోయాను. నేను కూడా పాస్ రా. అమ్మాయ్యా
ఎస్. ఆల్ క్లియర్. భయ పాస్ అయిపోయాను. ఏంటి ఇంకా రాదు? ఫోన్ లిఫ్ట్ చేయదేంట్రా బాబు? ఏంట్రా ఇంకా రాదు? సరే పాట ఏమవుతుంది? ఉందరా. సర్లే, ఎగ్జామ్ రాసాక చూద్దాం. ఇదే కదా క్లాస్. కనుగోలేదేంటి? ఏది లేదు. ఎత్తట్లేదా? సర్లేరా, నన్ను రైల్వే స్టేషన్లో డ్రాప్ చేసేయ్. నాకు మళ్ళీ లేట్ అవుతుంది. సరే పద. ఏంట్రా ఇది? సరే కానీ నాకు కాల్ చేస్తే స్టేషన్ రమ్మని చెప్తాను. నీకేమైనా ఫోన్ చేసిందారా? లేదురా, నేను కాల్ చేశాను. ఇంకోసారి కాల్ చేసి చిత్రకి. చేస్తున్నారా, బట్ నో రెస్పాన్స్. సర్లే, నీకు టైం అవుతున్నట్టుంది, నువ్వు బయలుదేరరా. మళ్ళీ కలుద్దాం అయితే. రైట్, బైరా. నాకు కాల్ చేయి ఒకసారి. చిత్ర చిత్రారా? వెళ్ళిపోతున్నావా? హ్మ్. వెళ్ళాలా? వెళ్ళాలి కదా. చెప్పకుండా వెళ్ళిపోతావా? నువ్వు చెప్పావా అసలు? పొద్దున్నుంచి ఒక్క కాల్ కూడా లేదు. నేను అందుకే చెప్పలా. అవును, ఎగ్జామ్ రాసా అసలు? ఎందుకు రాయలేదు? రాసాను. అవునా, మరి నాకు అనుకోలేదు. అయినా మనకెందుకు చెప్తుందిలేరా, ఎలాగో 4 years అయిపోయాయి కదా అని షో చేస్తాం. ఇప్పుడు ఏమైంది? వచ్చాను కదా. అసలు నీకోసం ఎంతసేపు వెయిట్ చేశాడు తెలుసా? సరే కానీ ఈరోజు లాస్ట్ డే, నేను ఇంటికి ఉంది. ఎందుకు? చెప్పండి. చూడరా ఎప్పుడుందో. ఇప్పుడేం లేవురా ఇంకా. నైట్ 11:35 ఉంది. సరే, అభి బీచ్కి తీసుకెళ్తావా? ఇప్పుడా? ఇప్పుడే. నైట్ నేను ట్రైన్ ఎక్కిస్తాను 11:35కి. సరే. రేయ్, సరిపోయింది పో. ఏదో ఏదో జరిగింది, నేడే నాకు తెలిసింది. ప్రాణం ఇటు వెళ్ళిందో ఏమైందో నాకు తెలియనిది. రాలేకున్న మాట ఇదే, రానంటున్న వినదు మది. నీలో నన్నే చూస్తూ నన్నే దాసు మాయ చేసింది.
ప్రపంచం నువ్వా నీ ప్రపంచం నేనా ఈ ప్రపంచంలోనా నన్ను దాచగలనా ఏ తలుపు ఎదురైనా నిన్నే తలుస్తూ ఉన్నా నువ్వే పిలుస్తూ ఉంటే మనసున పగలనా ఏదో ఏదో జరిగింది నేడే నాకు తెలిసింది ప్రాణం ఇటు వెళ్ళిందో చెప్పు. ఏమైందో నాకు తెలియనిది రాలేకున్న మాట ఇది రానంటున్న వినదు మది నీలో నన్నే చూస్తూ నన్నే దాస్తూ మాయే చేసింది You're the melody in my dreams my love that's more than it seems in the moonlight's tender that's so wonder heart forever dreams I just realized what you mean that could be all I have seen love could be like thunder I surrender it's the place I've been